పత్రికే మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో రోజుకు ఒక ఎపిసోడ్ తోటి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని ఒక పక్కన రెవెన్యూ మినిస్టర్ గారిని, ఒకరోజు ఇరిగేషన్ మినిస్టర్ని, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తంగానే బద్నాం చేయాలన్న ఒక్క ఆలోచనతోటే ఈరోజు ఆయన పనిచేస్తున్నట్టుగా తేట తెల్లమైంది. ముఖ్యంగా హరీష్ రావు గారి సమస్య ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారం కోల్పోదు, మా మామ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలగన్న వ్యక్తి. ఎందుకంటే అలా బామ్మడిది ఆయనకు నమ్మకం లేదు, ఆయన తెలివికల్లోడు కాదు, ఆయన ఎట్లనన్నా బురుడి కొట్టించి నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను. కానీ తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని ఓర్చుకోలేకపోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎట్లా వాళ్ళ అధికారం నుంచి తొలగించారు ప్రజలు అన్న విషయాన్ని ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనము ప్రజల్ని మన వైపు మళ్ళిపించుకోవాలన్న ఆలోచనతోటి హరీష్ రావు రాజకీయం చేస్తున్నాడు. నేనేమంటున్నా, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలంటే అవుతుండొచ్చు, ఎవరు చేస్తే అవుతారు, ప్రజలు చేస్తే అవుతారు. ప్రజలకు ఏం చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. హరీష్ రావు గారు, మీకు నేను గతంలో కూడా ఇదే గాంధీ భవన్ వేదికగా ఇదే ప్రెస్ మీట్ హాల్లో మీకు చెప్పిన 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈరోజు పోస్ట్ చేస్తా. ఏది నా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా 2014 మేనిఫెస్టోని పోస్ట్ చేస్తా, 2018 మేనిఫెస్టోని కూడా పోస్ట్ చేస్తా. ఈరోజు నా దాంట్లో చేస్తా. దాన్ని నేను మీడియా మిత్రులకు కూడా పెడతా. పోస్ట్ చేసినాక 2014లో 18లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ముంచి మొదలు పెడదాం. ఎందుకంటే మీరు రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి మీతో పాటు మీరు మాట్లాడినాక మీ స్క్రిప్టును దొంగలించి మీ స్క్రిప్టును దొంగలిస్తుర్రో మీరే షేర్ చేస్తుర్రో మా తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టమని బండి సంజయ్ గారికి, బీజేపీ నాయకులకు, మీ బీ టీం పార్టీకి మీరు పొద్దున ప్రెస్ మీట్ పెడతారు, మధ్యాహ్నం తర్వాత అదే రైమ్స్ పాడడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా వచ్చి 6 గ్యారెంటీలు అంటారు. నేను ఇద్దరికి సమాధానం చెప్పదలుచుకున్నా ఇవాళ గ్యారెంటీల మీద. ఈ భారతదేశంలో గత కొన్ని ఏళ్లుగా, అంటే మనం పోనీ 2014 తీసుకుందాం, ఎందుకంటే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అప్పుడే బీజేపీ పార్టీ వచ్చింది. ఇక అంతకుముందు అంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక నా గురించి నేను ఎందుకు చెప్పాలి, మా పార్టీ గురించి. 2014లో ప్రజలను తప్పుతో పట్టించి ఓట్లు వేయించుకున్న పార్టీలు ఏంటి? 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సెంట్రల్లో, 2014 నుంచి 2023కు ప్రజలు గమనించి, ప్రజలు గుర్తుపట్టి, ప్రజలు వాస్తవాలు తెలుసుకొని తరిమి కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మెయిన్ ఆమెలే మాట్లాడుకుందాం. ఎందుకంటే మేనిఫెస్టో ఎట్లాగో నేను నా సోషల్ మీడియాలో పెడతా కదా, పెట్టినప్పుడు ప్రజలే న్యాయ నిర్ణేతలు. నేను గొప్పలు చెప్పుకోవద్దు, మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసినాం అన్న గొప్పలు నేను చెప్పుకుంటే ఏమైందంటే నాది నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, హరీష్ రావు కొట్టుకున్నట్టు. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమైన అంశాలు 2014లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఫస్ట్ ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఉద్యమం సైన్లో మీరు చెప్పినటువంటి ముఖ్యమైన ముచ్చట 7వ 2 KG to PG ఉచిత ఎడ్యుకేషన్ 14 మేనిఫెస్టోనే. నేనేమంటున్నా, సామాన్య ప్రజలకు ఇస్తా అన్నది చెప్తున్నా. KG to PG ఉచిత విద్య ఎంత దూరం తీసుకుపోయారో మీరు చెప్పాలి. 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 2 BHK ఫ్లాట్లు కడతామని చెప్పారు. ఎన్ని ఫ్లాట్లు మీరు ఆ రోజు 2014 నుంచి 18 వరకు ప్రజలకు ఇచ్చిర్రో వాస్తవాలు చెప్పాలి. 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? దళితులకు, ఎస్టీలకు, ఎస్సీలకు, భూమి లేని పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. 14, 15, 18 చెప్తున్నారు, ఇచ్చిర్రా? ఇక పోతే ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్ని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను సామాన్యునికి సంబంధించినది కామన్ గా కనెక్ట్ అయ్యే అంశం మీదే చెప్తున్నా మీకు. 14, 18లో మీరిచ్చిన మేనిఫెస్టోలో
30% కూడా చేయలేదు మీరు.